సో మనం కోలోన్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం, పెద్ద పేగు యొక్క ఆరోగ్యం గురించి. ఎస్. సో ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు మనం కాజు పాలకూర రైస్ చేసుకోబోతున్నాం. వావ్, రిచ్ రెసిపీ. కాజు పాలకూర రైస్ అంట. సో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో. కాజు పాలకూర రైస్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, పాలకూర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉడికించిన అన్నం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గరం మసాలా, జీడిపప్పు, సాజీరా, వెల్లుల్లి. కాజు పాలకూర రైస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, స్టార్ట్ చేద్దాము మరి. ఎస్. ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం గీ వేసుకుందాం. నెక్స్ట్ జీడిపప్పులను వేసుకుందాం. ఓకే అశ్విని, ఇవి ఫ్రై అయిపోయాయి, తీసేద్దాం. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే, కొంచెం సాయిజీరా, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు. ఓకే, ఒకసారి ఇవన్నీ కలిపేసుకుందాం అశ్విని. ఓకే. ఇప్పుడు దీంట్లో పాలకూర పేస్ట్ వేయాలి. ఇప్పుడు పచ్చిది వేసామా మనం? ముందేమైనా బాయిల్ చేసుకున్నామా? లేదు అశ్విని, బాగా కడిగేసి జస్ట్ పేస్ట్ చేసి పెట్టాను పచ్చిదే. ఓకే, కొంచెం ఉల్లిపాయ వేసుకుందాం. ఓకే. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర. సో కోలోన్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పెద్ద పేగు యొక్క ఆరోగ్యానికి ఈ పాలకూర ఎలా ఉపయోగపడుతుంది? సో జనరలీ మనం ఫైబర్ రిచ్ ఎక్కువగా తీసుకోమని చెప్తాం అశ్విని. ఒక మనిషికి రోజుకి 25 to 35 grams ఆఫ్ ఫైబర్ వాళ్ళ డైట్లో ఉండాలన్నమాట. సో జనరలీ మనకి పాలకూరలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఫైబర్తో పాటు కాల్షియం, ఐరన్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే పాలకూర మనం ఇక్కడ తీసుకున్నాము. అండ్ రైస్ బదులుగా మీరు బ్రౌన్ రైస్ని లేకపోతే మీరు బాస్మతి బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. అండ్ కావాలంటే మీరు ఎటువంటి మిల్లెట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. కొంచెం వెల్లుల్లిని వేద్దాము. ఓకే, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా. ఓకే. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు కాజులు వేసేసుకుందాం. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాము. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే, ఒక్కసారి కలిపేద్దాం. సో ఇప్పుడు దీంట్లో మనం వైట్ రైస్ వేసుకోవచ్చు, లేకపోతే కిన్వా వేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ మిల్లెట్ నన్నా దీంట్లో వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ వైట్ రైస్ తీసుకున్నాను, వైట్ రైస్ వేసేద్దాం. ఓకే. ఇదంతా ఒకసారి కలిపేద్దాం. ఓకే, సింపుల్ రెసిపీ అండి. లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈజీ రెసిపీ, జస్ట్ ఇంగ్రీడియంట్సే కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే. కొంచెం పాలకూరని మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి ముందే. సో పెద్ద పేగు ఆరోగ్యంగా ఉంది లేదు అని చెప్పి ఎలా తెలుస్తుంది? అసలు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఎస్ అశ్విని, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటి అంటే మన బవల్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఎవ్రీ డే మనం బౌల్ మూమెంట్స్ చెక్ చేసుకోవాలి. కొంతమందికి మెల్లిగా కాన్స్టిపేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువ మట్టుకి రోజుకి మీరు బౌల్ పాస్ చేయట్లేదు అంటే మోషన్ క్లియర్గా లేదు అనుకోండి, లోపల గట్ హెల్త్ కరెక్ట్గా లేదని అర్థం. దాంతోపాటు పెద్ద పేగు ఆరోగ్యం కూడా అన్హెల్దీగా అవుతుందని అర్థం అనమాట. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి డయేరియా ఎలా ఉంటుందో
పెద్ద పేగు ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే కూడా వాళ్ళకి డయేరియా లాంటి ఇష్యూస్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే. ఇదే కాకుండా కొంతమందికి కాంబినేషన్ ఆఫ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా కూడా ఉంటుంది. అండ్ ఎక్కువగా ఫైబర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే బవల్ మూమెంట్ కరెక్ట్గా ఉండదు. అండ్ ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఫైబర్ బాగానే తీసుకుంటున్నాను కదా, నాకు ఎందుకు కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సో మొదటిది ఏంటి అంటే ఫైబర్ తీసుకుంటున్నారు, బట్ దానికి కావాల్సిన ఎనఫ్ వాటర్ కూడా తీసుకోవాలి. ఓకే. వాటర్ కనుక కరెక్ట్గా తీసుకోలేదు అనుకోండి, మెయిన్లీ లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసుకుంటుంది అది. సో మన మలం ఏదైతే మోషన్ గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయినప్పుడు పాసేజ్కి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇదే కాకుండా ఎప్పుడైతే మోషన్ టైట్గా అయిపోతుందో మోషన్ ఫ్రీగా ఉండదు అనమాట. ఫ్రీగా ఉండకపోవడం వల్ల మనకి హిమోరాయిడ్స్ కానీ పైల్స్ కానీ దాంట్లో ఫిషర్స్ అంటాము, ఇలాంటివి అనేది ఫార్మేషన్ అవుతుంది అనమాట. ఓకే. డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది? సో జనరలీ మనం దీన్ని కొలనోస్కోపీ అంటారు అశ్విని. సో కొలనోస్కోపీ అంటే ఏంటంటే మనకి వెనకాల ఏనస్ నుంచి ఒక పైప్ ఉంటుందన్నమాట. ఈ పైప్లో కెమెరా, లైట్ అండ్ మనకి లోపల ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి కొలనోస్కోపీ జనరలీ చేస్తాము. ఈ పర్టిక్యులర్ డివైస్ని మనం ఎంటైర్ కోలన్ మొత్తం మన చిన్న పేగు ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు వెళ్తుందన్నమాట. ఓకే. అంటే ఎండింగ్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ వరకు ఈ కొలనోస్కోపీ అనేది చేస్తారు. సో అట్లీస్ట్ ఒక పర్టిక్యులర్ ఏజ్ తర్వాత, అంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకి కూడా ఎక్కువగా కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఉంటున్నాయి, కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి. సో హెల్దీ కోలాన్ ఉంటే వెరీ గుడ్, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఓకే. కానీ ఉందంటే ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్ ఏజ్ తర్వాత, అంటే 20 తర్వాత ఖచ్చితంగా మనం ఈ డయాగ్నోసిస్ అనేది చేయించుకోవాలి. ఓకే. సో కొలనోస్కోపీ డాక్టర్ని అడ్వైస్ చేసి వెదర్ డాక్టర్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అని చెప్తారు, అప్పుడే మనం దీన్ని చేయాలన్నమాట. ఓకే. సో ఇది కూడా అయిపోయినట్టుంది కదా, ఒకసారి చూద్దాం. ఎస్ అశ్విని, అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే. కాజు పాలకూర రైస్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. ఎస్, కోలోన్ హెల్త్లో భాగంగా కాజు పాలకూర రైస్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కాజు పాలకూర రైస్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, పాలకూర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉడికించిన అన్నం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గరం మసాలా, జీడిపప్పు, షాజీరా, వెల్లుల్లి. కాజు పాలకూర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి, జీడిపప్పు వేసి వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నెయ్యి, షాజీరా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పాలకూర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో జీడిపప్పు, ఉప్పు, ఉడికించిన అన్నం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాజు పాలకూర రైస్ రెడీ.